విశాల విశాల ఏంది చెప్పు. జర ఆకిట్లో ముగ్గే బిడ్డ, ఎలా రాకిల పండగ కదా, జర మంచి ముగ్గేస్తావని పిలిచిన బిడ్డ. రోజు నేనే వేస్తుంటే కానీ ఇలా పండగ కదా నువ్వే. ఇదొక వంక. ఇగో అత్త, మీ బిడ్డకు ఫోన్ చేసి జల్దీ రమ్మని చెప్పు. నేను కూడా మా అన్నలకి రాఖీ కట్టనీకే మా ఇంటికి పోవాలి. అత్తమ్మ ఇగో చాయ్ తెచ్చిన, తాగండి. సరే బిడ్డ, నేను మార్కెట్ పోతున్నా. ఏమైనా కూరగాయలు తెమ్మంటావు బిడ్డ? ఇవాళ పండగ కదా అత్తమ్మ, పూజ చేయాలి కదా, పువ్వులు తీసుకురండి. అట్లనే విషయాలు కూడా వస్తుంది కదా, కొన్ని ఎక్కువనే తీసుకురండి. కూరగాయలు కూడా ఏం లేనట్టున్నాయి, వంట చేయాలి కదా, కూరగాయలు కూడా తీసుకుని రండి. సరే తెస్తా, గట్ల పోయి బ్యాగ్ తీసుకురా. సరే అత్తమ్మ. ఇంకోండి అత్తమ్మ బ్యాగ్. సరే బిడ్డ, మరి నేను పోయి వేసి వస్తా, కూరగాయలు తెస్తా. జల్దీ రండి అత్తమ్మ. అత్తమ్మ అయితే కూరగాయలకు పోయింది, మా ఆడబిడ్డ వచ్చే వరకు పని అంతా వేసుకోవాలి. అగో ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన. అవునుగా, నీ జీతం వచ్చిందా? ఎన్నెళ్ళేది జీతం గురించి గట్లాడుకునేది ఈసారి. మీ చెల్లె రాఖీల పండుగకు వస్తుంది కదా, ఎప్పుడు 2 రోజుల ముందు ఇచ్చేటోనివి, ఈసారి ఇంకా జీతం ఇవ్వలేవు. ఏందయ్యా ఎప్పుడు లేదా గట్ల బాధపడుతున్నావు? నాకు జీతం రాదే, పైసలు కూడా నా దగ్గర లేవు. ఎందుకయ్యా, ఏమైంది? జీతం ఎందుకు రాదు? నాకు కొలు పోయి 2 నెలలు అయింది. అప్పు చేసి ఇల్లు నడుపుతున్నా. కట్టేటోళ్ళకు నువ్వు ఎట్లా కడతావని, నువ్వు భయపడతావని నీకు చెప్పలే. అయ్యో అట్లనా అయ్యా, సరే మన సంగతి ఎట్లనన్నాయే కానీ మీ చెల్లె రాఖీ పండుగకు వస్తుంది. ఆ పిల్లకి ఇంత ఏమన్నా పెట్టాలి కదా, అసలే కొత్తగా పెళ్ళైంది. ఏం పెట్టకపోతే అత్తగారింటి కాడ ఇజ్జత్ ఉంటుందా? సరే కానీ నువ్వేం టెన్షన్ పడదు, నువ్వు. సరే. ఓ అత్త, నీ బిడ్డ ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా రాఖీ కట్టనీకే? ఆమె ఎప్పుడు వస్తుంది? నేను ఎప్పుడు మా అన్నలకు రాఖీ కట్టనీకి పోవాలి? వస్తుందంటమ్మా, ఫోన్ చేసిన వాళ్ళ ఆడబిడ్డ వస్తుందంట, రాఖీ కట్టినాక వస్తానంట. 10 నిమిషాలు చూస్తా. రాఖీ కట్టనీకి నీ బిడ్డ వచ్చిందనుకో ఆగుతా, లేదంటే నేనైతే మా అన్నలకు రాఖీ కట్టనీకి మా ఇంటికి పోతా. ఏమైందే కట్టలు పెడుతున్నావు? ఏమైందమ్మా? ఏమైంది ఏంది? పొద్దుగలడు సంధి చెప్తున్నా మీ అమ్మకు, మీ చెల్లెల్ని ఫోన్ చేసి జల్దీ రమ్మని చెప్పు అని. ఆమెనంట వాళ్ళ ఆడబిడ్డ వచ్చి రాఖీ కట్టేదాకా ఆగుతుందంట. ఆమె ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు పోవాలి? అడవిలో వచ్చి కట్టిపోయినాక మా చెల్లె వస్తుంది, మా అమ్మదేముంది తప్పంలా? అవునా, మీ చెల్లి వచ్చి కట్టిపోయేదాకా నేను ఇక్కడ కూర్చోవాలనా? నేనేం కూర్చోను, మీ చెల్లి వచ్చిన దాకా నేను ఆగా. నేనైతే పోతా, మా అన్నలకు రాఖీ కట్టనికి జల్దీ పోతా. పండుగ అన్నాక వెనక ముందు అవుతుంది, పోదాం మెల్లగా. ఏంది పండుగ అన్నాక వెనక ముందు అవుతా? అది ఆ వెనక ముందు ఏదో నువ్వు కట్టించుకో రాఖీ, నేనైతే పోతా. 10 నిమిషాలు ఆగు బిడ్డ, ఇద్దరిని కూర్చుండే పెట్టి కట్టిపియాలి కదా రాఖీ. ఆ కూసనబెట్టి కట్టించేదేదో మీ నీ కొడుకుని ఒక్కనే కూసనబెట్టి కట్టు, నేనెందుకులే. అమ్మ పోనీలే అమ్మ, ఊకో. సందక సందక సందక, ఏమేం సందక్క అట్లా కూర్చున్నావు? ఏమేం సందక్క?
ప్రతి ఇంట్లో ఉన్నది అదే కదా అక్క. పోనీలే, బాధపడకు. ఏం చేస్తున్నావు బిడ్డ? అత్తమ్మ వచ్చినావా? వచ్చినమ్మా. ఇగో సరే, ఇగో కూరగాయలు తీసుకొని వచ్చిన, చూసుకో. ఏం కామైనా తక్కువ పడితే గిట్ట చెప్పు, మళ్ళీ తెస్తా. సరే అత్తమ్మ. అమ్మ అక్క ఎప్పుడు వస్తున్నది? ఏమైనా ఫోన్ చేసిందా? వస్తుంది బిడ్డ. ఇప్పుడు పావుల చెల్లె రావాలి, వచ్చి ఆమె రాఖీ కట్టాలి. ఆమె రాఖీ కట్టిపోయినాకనే కదా చెల్లి వచ్చేది, అక్క వచ్చేది. ఇక అప్పటి వరకల్లా మీరు కూడా ఏమైనా పనులు ఉంటే చూసుకోర్రి. ఆమె కూడా వస్తుందేమో అక్క. అవునమ్మా నిజమే. అక్క వాళ్ళ బావ చెల్లి రావాలి కదా, వాళ్ళు వచ్చి రాఖీ కట్టిపోయినాకనే బావకి, తర్వాత బావ అక్క కలిసి మన ఇంటికి వస్తారు. వదినా బాగున్నారా? బాగుండ్రా. అత్తమ్మ వదిన వచ్చింది, రండి వదినా. బాగుండ్రా. బాగుండ్రా బిడ్డ? బాగున్నామమ్మ, మీరు బాగుండ్రా? బాగున్నావు. బాగున్నావా తమ్మి? బాగున్నా అక్క, నువ్వు బాగున్నావా? బాగున్నా. ఏమైంది ఒకదాని వచ్చినావు, బాగా రాలేడు? అవు బిడ్డ, అల్లుడు రాలేడు, మరి నువ్వు ఒక్కదాని వచ్చినావు. అవునవుని అన్న రాలేడు. వాళ్ళ చెల్లి వచ్చి రాఖీ కట్టేదాకా రాడంటనమ్మా. నాకు అంత ఓపిక లేదు, అందుకే నేను మా తమ్మునికి రాఖీ కడతా అని చెప్పి వచ్చేసిన. అల్లుడు వచ్చినంటే బాగుంటుండే బిడ్డ. అవునమ్మా, బావ వచ్చిండే కూడా బాగుంటుంది. జల్దీ జల్దీ కట్టుకుంటే వాళ్ళు కూడా తల్లిగారి ఇళ్ళల్లో పోతారు. వదినా అన్న కూడా వచ్చుంటే బాగుంటుండే, ఒకసారి ఫోన్ చేయరాదు? అవునవుని అన్న వచ్చింటే బాగుండు. అర్చనా, వచ్చినావయ్యా? కుర్చీ తీసుకురా. కొన్ని తీసుకురా. నీళ్ళు. అవునయ్యా, పొద్దుగాలన్నంగా పోయినావు, యాడికి పోయినావు? అగో మాట్లాడవు. ఏం చెప్పాలి అర్చన, ఊరంతా తిరిగి వచ్చిన, ఏడ పని దొరకలే. అందరూ రేపురా రేపురా అంటారు. ఏం చేయమంటావు? అయ్యో నీ పిచ్చి కానీ, పండుగ పూట అన్ని బంద్ ఉంటాయి, పని ఎవరిస్తారు నీకు? పని దొరకలేదు, పైసలు లేవు, చెల్లి వస్తుందని ఆలోచించిన తప్ప ఇలా పండుగ ఇలా అన్నీ బంద్ ఉన్నాయని యాది మర్చిన. ఏం చేయమంటావు చెప్పు. అవునయ్యా, నేను అదే ఆలోచిస్తున్నా. సరే నువ్వేం బాధపడకు కానీ, నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి పైసలు ఏమన్నా అయితే ఏమో అడుగుతా. వద్దు అర్చన, పండుగ పూట ఎవరికి అడగకు. అవును, చెల్లె వస్తుంది కదా, పండుగ పూట వంటకి సామాన్లు అన్నీ ఉన్నాయా తిండికి? కనీసం తిండి పెట్టకపోతే తప్పుగా అర్థం చేసుకుంటున్నా. అన్నీ ఉన్నాయి, నేను అన్నీ వండి పెడతా, నువ్వేం టెన్షన్ పడకు. మేము చెల్లి వచ్చే వరకు అన్నీ రెడీ చేసి పెడతాను. సరే సరే, జల్దీ కానీ. అయ్యో ఇంట్లో ఏం లేవు, కానీ ఆయనకు నేను అబద్ధం చెప్పిన. ఏం చేయాలనో ఏమో నాకు భయం అవుతుంది. ఏమమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అది ఎప్పుడో పోయింది. కోడలు అట్లా ఒక్కతి పోతే నాకేం మంచిగా అనిపిస్తలేదు బిడ్డ. అయితే నేనేం చేయాలమ్మా? నువ్వు కూడా పోయిరా బిడ్డ. నేను పోతే చెల్లి వస్తే ఎట్లా అమ్మా? మరా చెల్లొస్తే ఇంటికాడ ఉంటది బిడ్డ. నువ్వు కోడలు రాఖీ కట్టి తొందరగా రర్రి, నువ్వు వచ్చినాక చెల్లె రాఖీ కడుతుంది. రాజు జర పోయిరా బిడ్డ, పోయిరా. సరే అమ్మా, చెల్లి వస్తే ఉండమను, పోయి వస్తా. వదినా అన్న వస్తుండా? ఫోన్ చేసినావా?
రాడు. అవును కానీ మీరిద్దరు మీ అన్నలకు రాఖీలు కట్టనీకే పోరా? ఎందుకు వదినా, పోతాం. మీ అన్న వచ్చినాక నువ్వు రాఖీలు కట్టినాక మేము వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి. అవును వదినా, నువ్వు రాఖీ కట్టినాక మేము పోతాం. చూసినావు బిడ్డ, ఆడవిల్ల అంటే వాళ్ళు ఎంత విలువిస్తుర్రో నీకు. ఈ ప్రేమలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇట్లనే ఉండాలి. అమ్మా బావ వచ్చిండు. బాగున్నావా? బాగున్నా బిడ్డ? బాగున్నారన్నయ్య? దా, కూర్చో. కూర్చోబా. బా అంత మంచిగా మరి అంత మంచిది. ఇంకా పిల్లలు అంతా మంచిగా కదా? ఇంకేం నడుస్తుంది? ఏం లేదు. నాటేసిరా? వేసేసి. ఓకే ఓకే, సరే అంత మంచిగా. ఇదిగో, మీ వాళ్ళు ఫోన్ చేస్తూ. అమ్మ, నేను రావడానికి కొంచెం టైం పడుతుంది. మా ఆడపడిచి మా అన్న వాళ్ళు ఇప్పుడే వచ్చినారు. వాళ్ళు రాఖీ కట్టినాక నేను వస్తాను. సరే అమ్మా. ఎవరు బిడ్డ? అమ్మ అత్తమ్మ. ఏమంటుంది? ఎప్పుడు వస్తావని అడుగుతుంది అత్తమ్మ. అవునా, మరి నిజమే కదా. మీరు పోయి రాఖీలు కట్టాలంటే మరి మీ వదిన కూడా పోయి వాళ్ళ అమ్మగారింటికి పోతే వాళ్ళ అన్నదమ్ముళ్ళకి కట్టాలి కదా. అందు గురించే మీరు కూడా జల్ది రాఖీలు కడితే తొందరగా తయారై మీరు కూడా ఊదురు కానీ. ఎందుకు అత్తమ్మ వదినని తొందర పెడుతున్నావు? వదిన రాఖీలు కట్టినాకనే తిన్నాక నిమ్మలంగానే మేము పోతాం లేండి వదిన అత్తమ్మ. కాకపోతే ఏంటంటే పోతావు, నువ్వు ఒక్కదానివే కాదు బిడ్డ. ఇది కూడా కొత్త పెళ్ళయిందా, మరి ఇది కూడా వాళ్ళ అన్న పోయి రాఖీ కట్టాలి కదా. అందు గురించే అంటున్నా. అట్లేం అనుకోకత్తమ్మా, ఇంటికి వచ్చిన ఆడపడిచిని ఒక్కదాన్ని విడిచిపెట్టి ఎట్లా పోతాం మేము? అక్కడన్నదే కరెక్ట్. సరిపోయారు. అర్చన వంటేదా? ఇంకా చేయలేదయ్యా. ఇంతసేపు ఏం చేసినావు అర్చన? ఇంకా మీ చెల్లి వచ్చే వరకు టైం పడుతుందిలే. మా చెల్లె లేట్ వస్తానేమన్నా ఫోన్ చేసిందా నీకు? అది కాదయ్యా, అలా ఆడబిడ్డ వచ్చి వాళ్ళకి రాఖీలు కట్టినాకనే కదా మీ చెల్లి ఇంటికి వస్తుంది. ఆగు, నేను ఒకసారి ఫోన్ చేస్తా ఆగు. హలో, ఇంకా రాలేవేమమ్మా? అవునా, సరే మరి ఆడ కట్టినాక వాళ్ళు నువ్వు రా మరి. సరే సరే అమ్మా. ఏమంటుంది అర్చన మా చెల్లె? ఏం లేదయ్యా, అలా ఆడబిడ్డ కట్టిపోయినాక వస్తుందంట. అవునా? సరే ఉండు, నేను ఇప్పుడే వస్తా. హలో హలో, అయ్యేమన్నా పైసలు ఉంటే రాదే? 2 రోజులు అయినాక ఇస్తా, చూడు రాదే జరా. అయ్యో అవునా, మళ్ళీ 2 రోజులు అయినాక ఇచ్చేస్తా, చూడే జరా. సరేలే. ఏమర్చన, ఎందుకంత టెన్షన్ పడుతున్నాను? ఏం లేదయ్యా, నీతో నేనే నా అబద్ధం చెప్పిన. ఇంట్లో సరుకులు ఏం లేవు. మా ఫ్రెండ్కు ఫోన్ చేసి పైసలు అడిగిన, అది లేదని చెప్పింది. సందక్క ఏందిరా చెప్పు. పోలేదాకా అన్నకి తమ్ముడికి రాఖీ కట్టడానికి? ఇగో పోదాం, తయారైనరా పోదాం అనుకున్నా కానీ ఇక నా కొడుకు నా కోడలు వచ్చినాక మా బిడ్డ రాఖీ కట్టినాక పోతారా? నేను కూడా వెళ్ళాలక్క, రెడీ అయిపోవాలి నేను రాఖీ కట్టడానికి మా అన్నకి తమ్ముడికి. పా. హలో, రాలేదేమమ్మా పండగకు? అయ్యో, నువ్వు పండగ వల్ల నీకు జ్వరం ఏంది బిడ్డ? నువ్వు వస్తున్నావా అని ఎదురు చూస్తుంటే. అయ్యో ఏం జ్వరం బిడ్డ? మేమేమో నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాం. హాస్పిటల్కి పోయినావా మరి? అయ్యో, నువ్వు పండగోలే జ్వరం వచ్చింది బిడ్డ, నేను వస్తావా అని ఎదురు చూస్తున్నాము. పండగోలే చెప్తా కానీ నువ్వు తక్కువైనాకైతే రా బిడ్డ, పండగకి ఎదురు చూస్తున్నాం. సరే. ఏమైంది సందక్క, జ్వరం వచ్చిందా? ఏమైందంట? పండగకు రమ్మని అన్నప్పుడు జ్వరం వచ్చిందంట మా బిడ్డకు. పండగ రాలేనని ఫోన్ చేసి చెప్తుంది. అయ్యో,
అన్నావు కదా, ఎందుకు వచ్చినావు? చూసినావా, నీకు ఎవరైనా మనం తక్కువ చేసి మాట్లాడిరా? వాళ్ళు బయట నుంచి వచ్చిన పిల్లలే కదా. ఏ ఒక్కోబా గవర్నమెంట్ నీకు ఎందుకే? హలో అమ్మ, వస్తున్నా. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. బయలుదేరుతాం. వాళ్ళు రాఖీలు కట్టినాక బయలుదేరుతాం. రాఖీ కట్టంగానే బయలుదేరండి. సరే సార్. బావా ఎందుకు? ఏమైంది? మీ అక్క మీ బావ గొడవ పెట్టుకొని వచ్చిరా? ముఖం అటు ఇటు పెట్టుకుంటున్నారు. ఏమైందో నాకే తెలియదు ఇంకా. అవును, గొడవ పెట్టుకున్నట్టున్నారు. నువ్వు పోయాడు మాట్లాడొచ్చు లేదు ఒకసారి. నేనేం మాట్లాడుతులే, అమ్మనే మాట్లాడుతుంది. ఏంది బిడ్డ గిడ కూర్చున్నావు? నువ్వు రాఖీ కడితే తమ్మునికి మీ మరదళ్ళు పోతారు వాళ్ళ అమ్మగారి ఇళ్ళకు. నేను కట్టకపోతే పోరా ఏంది? ఏమే, నువ్వు నీ మొగనికి నీ ఆడబిడ్డ వచ్చి రాఖీ కట్టక ముందే నువ్వు ఇంటికి కూరుకొచ్చినావు, మళ్ళీ మాట్లాడుతున్నావు. రా ఇంట్లోకి ఫస్ట్ దా. లే అవునే, నీ మొగనికి నీ ఆడబిడ్డ వచ్చి రాఖీ కట్టక ముందే నా అమ్మగారింటికి వచ్చినావు. మళ్ళనేమో నేను కట్టకపోతే వాళ్ళు బోరా అని అడుగుతావేంది? అవునత్తమ్మా, అట్లనే వచ్చింది. ఏమైందమ్మా గట్ల మొత్తుకుంటున్నావు? అవునే, మొత్తుకుంటున్నావు అని అంటున్నావు. నువ్వు చేసే పని నీ మర్దన్లు చేస్తే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? నువ్వు వచ్చి నీ తమ్మునికి రాఖీ కట్టక ముందే వాళ్ళ అమ్మగారి ఇళ్ళల్లో పోతే నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు బాధ అనిపించదా చెప్పు? నీ భర్త కానీ నీ అత్త కానీ ఎంత బాధపడి ఉండొచ్చు? రాఖీ స్టార్ట్ చేద్దామా? అన్న ఫోన్ చేయమ్మా, స్వీట్ బాక్స్ తీసుకురమ్మంటే అదే పోయిండు. చేస్తున్నా. నాకు అర్జెంట్ పనులు నాకు బయట ఉపయోగిస్తాను. ఏమనుకో మారుస్తున్నా. సరే తమ్ముడు పోయిరా. అమ్మా అమ్మా సరే రా అమ్మా. ఏంది బిడ్డ? అమ్మా నేను మా ఇంటికి పోయేస్తామ్మా. సరే బిడ్డ, పోయిరా. సరేనా? జాగ్రత్త. సరే. ఇక మీరు కూడా పొద్దు పోతుంది, పోయి రాఖీలు కట్టుకోండి. పోండి, పోయి తయారైపోండి. సరే సరే. అన్న బాగున్నావా? వదిలే బాగున్నావా? బాగున్నమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నది. ఏంద్రా నువ్వు ఒకదాని ఇట్లా వచ్చినావు? ఏం చేద్దన్నా, ఎక్కడోళ్ళు అక్కడ వాయి. మీ బావ అంటే బయట ఉండబట్టే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చిన. ఎట్లున్నావు మనం? నేను మంచిగానే ఉన్నా అన్న. రామ్మా ఇంట్లోకి పోదాం. బ్యాగ్ ఎక్కడి? లేదు, నేనే కూర్చున్నాం, చల్లగా ఉంది. సరే కూర్చో. నిజంగా నువ్వు అక్కడ బాగున్నావు అమ్మా? నేను మంచిగా ఉన్నా అన్న. నువ్వు బాగుంటే మాకు అంతే చాలమ్మా. సంతోషంగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నాను, నా గురించి ఏం ఆలోచించాకు. నేను మంచిగానే ఉన్నా.
శ్యామన్న వాళ్ళన్న ఏమన్నాడు 20,000 రేపు పొద్దున కలుగుతున్నాడు. మల్లన్న ఎవరి మల్లన్న నీకెందుకు పంపించిండు పైసలు? నాకేం తెలుసు పైసలు ఎవరో ఏమో నాకే తెలియదు. ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఏం అర్థమైందయ్యా? అంటే నా చెల్లెలు ఇంట్లో అడగబెట్టంగానే నాకు లక్ష్మీదేవి వచ్చింది. ఆడబిడ్డ అంటేనే లక్ష్మి కదయ్యా. వారం చెల్లె అన్న ఒక్క నిమిషం. ఈ సంతోషంలా నీకు రాఖీ కూడా కట్టిస్తా. ఏమైందమ్మా బాధపడుతున్నావు? చెల్లె రాదంట బిడ్డ, శాతన అయితే లేదంట. ఏమయ్యా మరదలు రాకపోతే ఏంటి, మనమే పోయి రాఖీ కట్టించుకోతున్నాడు. అట్లా కాకపోతే రాఖీ కట్టించుకొని వాళ్ళతో మాట్లాడి తొలుకొని వస్తాంపా. అత్తమ్మ నువ్వేం బాధపడకు, మేము రాఖీ కట్టించుకొని మరదల్ని తొలుకొనే వస్తాం. సరే నడవయ్యా. అందరికీ నమస్కారం. నేను మీ లచ్చి మా లచ్చి. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ యొక్క పండుగ జరుపుకోవాలంటే మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం ఇక్కడ మన అన్నదమ్ముళ్ళకి మనం రాఖీ కట్టి ప్రతి ఒక్క పండుగ జరుపుకుంటున్నామనంటే ఈరోజు మన అన్నదమ్ములంతా బార్డర్లో ఉండి ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి నిద్రాహారాలు అన్నీ మానేసి మన కోసము వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడున్న మనం అక్క చెల్లెళ్ళమంతా మన అన్నదమ్ములకు రాఖీ కట్టుకోగలుగుతున్నాం. కానీ వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళు ఎంత మిస్ అవుతుర్రో, వాళ్ళ అక్కలను ఎంత మిస్ అవుతుర్రో, వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళ అన్నదమ్ములను ఎంత మిస్ అవుతుర్రో మనం ఒక్కసారైనా ఆలోచించినమా? అందుకోసమే బార్డర్లో ఉన్న అన్నదమ్ములందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అలాగే మీరు మా యొక్క లచ్చి మా లచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే బెల్ కొట్టడం కూడా మర్చిపోకండి. ఈ యొక్క రాఖీ పండుగ కాన్సెప్ట్ అనేది, ఈ యొక్క కంటెంట్ 3 కుటుంబాలకు సంబంధించి మేము ఈ యొక్క కంటెంట్ని తీయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక రాఖీ అంటేనే ఒక పండుగనే కాదు, ఆ పండుగ వెనుక ఎన్ని బాధలు ఉంటాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అది మీకు చూపించడానికే ఈ రాఖీ పండుగ కంటెంట్ మేము తీసుకురావడం జరిగింది. తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. లచ్చి మా లచ్చి.